గుంటూరు జీజీహెచ్లో మహిళలపై లైంగిక వేధింపులు కలకలం రేపాయి. బ్లడ్ బ్యాంకులో పనిచేస్తున్న మహిళలపై ఓ ఉద్యోగి వేధిస్తున్నట్లు ఆరోపణలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఉద్యోగి వేధింపులు భరించలేకపోయిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన వైద్యాధికారులు ఉద్యోగిని కాపాడేందుకు రాజీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే బ్లడ్ బ్యాంకు నిర్వహణపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. నవీన్, గుంటూరు జీజీహెచ్ లో లైంగిక వేధింపుల కలకలం అయితే ఒకటి వెలుగులోకి వచ్చింది. గుంటూరు జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల అక్కడ పనిచేస్తున్న ఒక టెక్నీషియన్ ఉద్యోగి వారి పట్ల పలు రకాలుగా లైంగికంగా వేధింపులు చేస్తున్నట్లు కూడా తెలిసింది. దీనిపై కూడా బాధిత మహిళా ఉద్యోగులు పోలీసులు ఫిర్యాదు చేసేందుకు కూడా చివరికి సిద్ధపడగా ఈ విషయం తెలుసుకున్న జీజీహెచ్ వైద్య సిబ్బంది ఆసుపత్రి పరువు పోతుందని చెప్పి వారిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు కూడా ఈ రోజు గుంటూరు జీజీహెచ్ లో పంచాయతీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ బ్లడ్ బ్యాంకు నిర్వహణ సంబంధించి గానీ అక్కడ ఉన్న మహిళా ఉద్యోగుల పట్ల గానీ గత కొంతకాలంగా అనేక రకాలుగా ఇక్కడ వేధింపులు జరుగుతున్నా కూడా ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా తమను ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరికి పోలీసులు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవడంతోనే ఇప్పుడు హడావుడిగా అక్కడున్న వైద్య సిబ్బంది వైద్యాధికారులు కూడా దీనిపై కూడా దృష్టి సారించి వారి మధ్య రాజీ చేసేందుకు కూడా పంచాయతీ నడుపుతున్నట్టు తెలుస్తుంది. మరి పంచాయతీ చేసిన తర్వాత రాజీ కుదురుతుందా లేక తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధ్యత మహిళలు సిద్ధమవుతున్నది కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. నవీన్, థ్యాంక్ యూ సాంబశివరావు.